సో నెక్స్ట్ ఆర్గానిజమ్స్. సో ఎనిమల్స్ అంటే మనం మనుషులు, మైక్రో ఆర్గానిజమ్స్, యానిమల్స్. సో వీటన్నిటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి చూద్దాం. అసలు ద బేసిక్ హౌ మనం ఎట్లా వర్క్ చేస్తామని. ఓకే, సో ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేయబోతున్నాం. దిస్ అ లాంగ్ సెషన్ అగైన్ బికాస్ విల్ బి కవరింగ్ బిగ్ చాప్టర్ టుడే. సో ఫస్ట్ కాంపోనెంట్స్ హ్యాబిటాట్స్లో వి నో బయోటిక్ విచ్ హ్యావ్ లైఫ్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని బయోటిక్ కిందకి వస్తాయి, అండ్ అబయోటిక్ విచ్ డోంట్ హ్యావ్ లైఫ్. రాక్, సాయిల్స్, ఎయిర్, వాటర్, ఇవన్నీ దే కమ్ అండర్ దట్. ఓకే, అండ్ డిఫరెంట్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అంటే డెజర్ట్స్ ఉంటాయి, మౌంటైన్ రేంజెస్ ఉంటాయి, గ్రాస్ ల్యాండ్స్లో ఉంటాయి. సో వాటికి తగ్గట్టు అవి అడాప్ట్ అవుతాయి. సో హ్యాబిటాట్ అంటే ఏంటి, మనం ఉండే ప్లేస్ తగ్గట్టు మనం ఉంటాం. సో మనం భూమి మీద ఉంటాం, అదొక హ్యాబిటాట్. కొన్ని డెజర్ట్స్లో ఉంటాయి, కొన్ని ఇప్పుడు వైపర్ స్నేక్స్ కొన్ని డెజర్ట్స్లో ఉంటాయి, లయన్స్ ఏమో గ్రాస్ ల్యాండ్స్లో ఉంటాయి. అవి అట్లనే హ్యాబిట్యూట్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్యామెల్ ఎట్లా హ్యాబిటేట్, వాటి కాళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి క్యామెల్వి, ఎందుకంటే కింద మొత్తం ఇసుక. సో ఇసుకకి అవేగా ఉంటాయి. సో అట్లా అవి హ్యాబిట్యూట్ అవుతాయి అన్నమాట. సో మనం గోడ్స్ ఉంటాయి మౌంటైన్ కోసం, వాటికి హూవ్స్ ఉంటాయి, కాళ్ళు ఇట్లా ఉంటాయి వాటి. ఎందుకు, ఆ రాక్కి గ్రిప్ కోసం. అదే సాఫ్ట్ ఉంటే అవి కింద పడిపోతాయి. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ అక్వాటిక్ హ్యాబిటేట్స్ తీసుకుంటే వాటి ఇట్లా స్ట్రీమ్ లైన్డ్ బాడీ ఉంటుంది. సో ఏరోప్లేన్ ఎట్లుంటుంది ఇట్లా ఉంటుంది, బుల్లెట్ ట్రైన్ ఎట్లుంటుంది ఇట్లా ఉంటుంది. సో స్ట్రీమ్ లైన్ బాడీ వల్ల ముందుకు ఈజీగా పోగలుగుతాయి. సో ఫిష్ అట్లా అడాప్ట్ చేసుకుంది. అండ్ వాటికి గిల్స్ ఉంటాయి కదా, గిల్స్ ఎందుకు, టు ఎక్స్ట్రాక్ట్ ఇప్పుడు అవి ముక్కుతోని కానీ నాస్ట్రిల్స్తోని కానీ తీసుకో. సో అవి ఎట్లా తీసుకుంటాయి వాటర్, మళ్ళీ వాటికి ఆక్సిజన్ ఎట్లా అంటే దే టేక్ ఇట్ ఫ్రమ్ ద ఆ గిల్స్ ద్వారా తీసుకుంటుంది. ఏదైతే వాటర్లో ఆక్సిజన్ ఉంటుందో, డిజాల్వ్డ్ ఆక్సిజన్, దాని గిల్స్ ద్వారా తీసుకుంటుంది. అండ్ దట్స్ నాట్ విత్ ద కేస్ విత్ డాల్ఫిన్స్ ఆర్ విల్స్. డాల్ఫిన్స్కి ఇక్కడ 2 నాస్ట్రిల్స్ ఉంటాయి. ప్రతిసారి సపోజ్ ఇది వాటర్ అంటే ప్రతిసారి ఇట్లా బయటకు వచ్చి ఈ నాస్ట్రిల్స్ ద్వారా తీసుకుంటుంది. సో దే ల్యాక్ గిల్స్, డాల్ఫిన్స్ అండ్ వేల్స్ ఎస్పెషల్లీ, అండ్ దే హ్యావ్ నాస్ట్రిల్స్ ఆర్ బ్లో హోల్స్ ఆన్ దేర్ హెడ్స్. దే బ్రీత్ ఇన్ అండ్ ఇప్పుడు పైకి వచ్చినట్టుంటాయి, అండ్ కిందికి పోయి చాలాసేపు ఉంటాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ మైక్రో ఆర్గానిజమ్స్. అసలు మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటివి? సో మైక్రో ఆర్గానిజం మన కళ్ళకి కనబడవు, నేకెడ్ ఐకి కనబడవు. దర్ వెరీ మైన్యూట్ థింగ్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్. దర్ ప్రైమరీలీ డివైడ్ ఇంటూ 4 కేటగిరీస్. అందులో బ్యాక్టీరియా మనకు తెలుసు, ఫంగై మనకు తెలుసు, వినో ఆల్గే అండ్ వినో ప్రోటోజోవా. సో ఈ 4 వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా ఒకటి, వీఆర్ మిస్సింగ్ వైరస్. వై డోంట్ వి కన్సిడర్ వైరస్ అంటే దర్ ఇస్ ఫంగై ఒకటి, బ్యాక్టీరియా ఒకటి, సమ్ ఆల్గే అండ్ ప్రోటోజోవా. సో దీస్ ఆర్ బ్యాక్టీరియా, మనకు జనరల్లీ తెలుసు బ్యాక్టీరియా. అండ్ ఆల్గేలో ఇవి 2 ఆల్గే. ఓకే, ఇవి ప్రోటోజోవాలు ఏమొస్తాయి అంటే అమీబా ఈజ్ అ కైండ్ ఆఫ్ ప్రోటోజోవా. వెరీ బేసిక్ క్వశ్చన్ నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ అమీబా అంటే వైరసా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవానా, లేకపోతే ఫంగై అని అడుగుతారు. సో బేసిక్ క్వశ్చన్స్. అమీబా ఈజ్ ఎ ప్రోటోజోవా. అండ్ పారామిషియం కూడా ప్రోటోజోవా. ఓకే, అండ్ ఆల్గేలో ఇవి 2, స్పిరోజియా అని ఒకటి ఉంటుంది, అవే ఆల్గే. అండ్ మనం ఫంగై తీసుకుంటే ఇప్పుడు పెన్సిలియం ఉంటుంది, ఫంగై మన పెన్సిలిన్ దాంట్లో ఇస్తారు కదా, అది పెన్సిలియం. అండ్ ఆస్పెర్జిల్లస్ అదొకటి. బ్రెడ్ మోల్డ్ కూడా ఫంగస్ పట్టిందంటాం. సో అది కూడా ఫంగై. అండ్ ఆస్పెర్జిల్లస్ అదేంటిది, సో అది కూడా ఈ పిక్చర్ ఇలా జస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీస్తే మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది గూగుల్ లెన్స్లో. ఓకే, సో ఇవి 4. సో 4 మేజర్వి గుర్తుండాలి మనకి. అండ్ నెక్స్ట్ మరి వైరసెస్ ఏంటివంటే, వైరసెస్ దో దేర్ మైక్రోస్కోపిక్, వాటి రిప్రొడక్షన్ అనేది, సపోజ్ మీకు వైరస్ జరగాలంటే ఖచ్చితంగా దానికి బ్యాక్టీరియా హెల్ప్ అనేది కావాలి. ఆర్ ప్లాంట్లో కానీ ఆర్ మనుషులలో కానీ ఉంటాయి మనకి. ఇప్పుడు నీకు వైరల్ లోడ్ పెరిగింది అంటారు, ఆర్ వైరల్ లోడ్ తగ్గింది అంటారు. ఎందుకు, అవి నీ బాడీలో పెరుగుతున్నాయి. సో వాటికి ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్, వాటికి హోస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక హోస్ట్ లేనప్పుడు వైరస్ బతకలేదు. ఓకే, అందుకే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ విసే ఇప్పుడు నీ ఏదైనా బయట బ్లడ్ పడ్డా కూడా ఇప్పుడు హెచ్ఐవి లాంటివి పాస్ కావు సపోజ్. ఎందుకంటే ఒక్కసారి ఎన్విరాన్మెంట్కి వస్తే, బయట ఎన్విరాన్మెంట్కి వస్తే, సపోజ్ ఇక్కడ ఈ బిల్డింగ్ మీద ఒక బ్లడ్ డ్రాప్లెట్ పడుతుంది, ఒక 10 days అయింది, ఆ తర్వాత దాంట్లో వైరస్ బతకలేదు. దట్స్ నాట్ కేస్ విత్ ఫంగస్ ఆర్ వేరే బతకగలుగుతాయి, కానీ వైరస్ బతకలేదు. ఓకే, అండ్ సో వైరస్కి బ్యాక్టీరియా ఖచ్చితంగా కావాలి. సో వైరస్ దే రిప్రొడ్యూస్ ఎక్స్క్లూజివ్లీ వితిన్ అండ్ ఓన్లీ వితిన్ ద హాస్ట్ ఆర్గానిజమ్స్ బాడీ. ఓకే, దానికి సెల్ అనేది కావాలి. అండ్ బ్యాక్టీరియా కానీ ప్లాంట్ కానీ ఎనిమల్ ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఈ వైరస్ వల్ల మనకి ఏమేమి వస్తాయో ఖచ్చితంగా గుర్తుండాలి. కామన్ కోల్డ్ నుంచి
పోలియో, చికెన్ పాక్స్ ఇట్లాంటి డిసీజెస్ వరకు వస్తే స్పెసిఫిక్గా మనం చదువుతాం వైరస్ వల్ల ఏం వస్తాయి అవి మనం. కానీ బేసిక్ కోల్డ్ నుంచి పోలియో అండ్ చికెన్ పాక్స్ వరకు కూడా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ డిసెంట్రీ అనే డిసీజ్ ఆర్ మలేరియా అంటే ప్రతిదీ అడిగింది, ప్రతిదీ ఈ పోలియో అడిగినారు, ఈ మలేరియా రీసెంట్ మొన్న రాసిన ఎగ్జామ్లో అడిగిన అంత ప్రతిదీ వస్తూనే ఉంటాయి వీటి నుంచి. డిసెంట్రీ అనేది ఒక డిసీజ్, అండ్ మలేరియా తెలుసు. ఇవి రెండు దేర్ కాస్డ్ విత్ ప్రోటోజోవాతో కాస్ అవుతాయి. అండ్ టైఫాయిడ్ అండ్ ట్యూబర్క్యులోసిస్, మనం టైఫాయిడ్ వస్తే యాంటీబయాటిక్ తీసుకుంటాం, ఎందుకు? అదొక బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ రిప్రొడక్షన్. సో డిఎన్ఏ దీని గురించి డీటెయిల్గా చదువుతాం మనం. డిఎన్ఏ ఏం లేదు, సో దాంట్లో మన ఇన్హెరిటెన్స్, మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అందులో. తద్వారా ప్రోటీన్ అనేది సింథసైజ్ అవుతుంది దాని నుంచి, డిఎన్ఏ. సో డిఎన్ఏ కాపింగ్ అంటే ఫాదర్ నుంచి మదర్ నుంచి పిల్లలకు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్, సో డిఎన్ఏలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఐడెంటికల్, నెక్స్ట్ వేరియన్స్ అంటే తేడాలు. సో ఆ రెండింటి వల్ల ఎటువంటి అంటే అడాప్షన్కి ఎట్లా చేంజెస్ వస్తాయి చూడాలి అది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎట్లా చేంజ్ వస్తాయి అంటే, సపోజ్ ఇప్పుడు నీకు దర్ 2 కేసెస్ ఫస్ట్. సో ఒక కేసులో ఏమనుకుందామంటే, లెట్ us కన్సిడర్ దట్ వైరస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ 1 second, I will take my pen. Okay. సో ఇప్పుడు సపోజ్ ఒక డిఎన్ఏ మెకానిజం సేమ్ వచ్చింది, సో సేమ్ కాపీలోకి వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ హ్యాబిటాట్కి అది యూజ్ అవుతుంది. అంటే సపోజ్ తాబేలు పుట్టింది అనుకో, ఏమవుతుంది? అది బోత్ వాటర్లో ఈదగలుగుతుంది, నేల మీద, అది దాని పవర్. సో వేరియన్స్ అంటే ఏంటిది? దాని నుంచి కొంచెం ఇప్పుడు బ్యాక్టీరియా ఉంటుంది. మనం కోవిడ్ గురించి మాట్లాడినప్పుడు అరే నెక్స్ట్ వేరియంట్ అంటున్నాం. అంటే ఏంటి? అది సేమ్ వైరస్ అయినా కూడా వేరియంట్స్ మారుతుంటాయి. సో దానివల్ల దానికి సపరేట్ పవర్స్ వస్తాయి. ఓకే, అది అంతకు మించి పెద్ద చదవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్, మరి ఇవి రిప్రొడక్షన్ ఎట్లయితాయి? హౌ ఇది సెక్షువలా అసెక్షువలా? సో జనరల్లీ మైక్రో ఆర్గానిజమ్స్ బోత్ సెక్షువల్లీ ఆర్ అసెక్షువల్లీ బోత్ టైప్స్లో రిప్రొడ్యూస్ అవుతాయి. సో ఫిజన్ అంటే ఏంటిది? ఫిజన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్. సో ఫిజన్ అంటే ఏం లేదు, ఒకటి ఉంటుందా, ఒకటి నుంచి ఇట్లా 2 వస్తాయి, దాన్నే ఫిజన్ అంటారు. సో అ సింగిల్ సెల్ డివైడ్స్ టు ప్రొడ్యూస్ 2 or more సెపరేట్ డాటర్ సెల్స్. సో దాన్ని ఫిజన్ అంటారు. ఏం లేదు, ఇది ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం. సో దీని నుంచి ఇంకోటి వస్తుంది, దాన్ని ఫిజన్ అంటారు. సింపుల్. బైనరీ ఫిజన్ అంటే ఏంటిది? రెండింటిగా విడిపోతే దాన్ని బైనరీ ఫిజన్ అంటారు. ఇట్ ఈస్ కామన్ ఇన్ మెనీ బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా. సో జనరల్లీ బ్యాక్టీరియాస్లో అండ్ ప్రోటోజోవాస్లో ఈ బైనరీ ఫిజన్ అనేది చూస్తాం. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం అమీబా ఎట్లా బైనరీ ఫిజన్ అవుతుంది? ఒక్క అమీబా ఇట్లా చూడు, 2 అమీబాలుగా స్ప్లిట్ అవుతుంది, అదే ఒకటే. అంటే ఇప్పుడు నేనే 2 లాగా విడిపోతా. సో దాన్ని బైనరీ ఫిజన్ అంటాం. అండ్ ఇక్కడ మనం లీష్మేనియా చూడొచ్చు. సో లీష్మేనియా వల్ల ఒక డేంజర్ డిసీజ్ వస్తుంది. ఇది కూడా ఫస్ట్ ఒకటే ఉంది, కానీ లాస్ట్ ఇది ఒకటే 2 లాగా విడిపోతుంది. సో దాన్ని బైనరీ ఫిజన్ అంటారు. ఓకే, ఈ లీష్మేనియా వెరీ 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 ఇంపార్టెంట్. లీష్మేనియా వల్ల కాలా అజర్ అనే డిసీజ్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మల్టిపుల్ ఫిజన్. ఇప్పుడు నేను క్రాంతి ఉన్నా, థింక్ దట్ ఐఎమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. సో ఇప్పుడు నేను ఏమవుతా అంటే బైనరీ ఫిజన్లో నేను రెండు క్రాంతిలు వస్తారు, మల్టిపుల్ ఫిజన్లో 100 క్రాంతిలు వస్తారు, లక్షల క్రాంతిలు వస్తారు, ఇట్లా రోబో సినిమా లాగా. సో ఇది జనరల్గా మనం ఎక్కడ చూస్తామంటే మలేరియల్ పారాసైట్ ప్లాస్మోడియంలో చూస్తాం. సో ప్లాస్మోడియం మలేరియల్ పారాసైట్ కదా, దాంట్లో చూస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇవన్నీ జస్ట్ అసెక్షన్ గుర్తుంటే క్వశ్చన్స్ విల్ బి వెరీ బేసిక్. సో కింద ఇస్తాడు. సో వాట్ ఆర్ మనకి హెడ్డింగ్స్ గుర్తున్నా సరిపోతుంది. సో దీనిలో ఏది అసెక్షువల్ కాదు అని అడుగుతారు. సో వాట్ ఈస్ ఫ్రాగ్మెంటేషన్ ఇక్కడ స్పిరోజిరా బ్రేక్స్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ అండ్ దీస్ ఫ్రాగ్మెంట్స్ దెన్ గ్రోత్ ఇంటూ న్యూ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్. ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లున్నది, ఏదో స్పిరోజిరా అనుకుందాం, ఈ చెయ్యి ఉష్పచ్చి ఇక్కడ వస్తుంది, అండ్ ఇది సపరేట్ ఆర్గానిజం లాగా తయారవుతుంది. దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అంటే ఒక ఫ్రాగ్మెంట్ పక్కకు వచ్చేసి మనకు కొత్తగా వస్తుంది. ఓకే, అట్లా ఇది తెలుసు మనకి. అది ఇందులో పార్ట్ కాదు. సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ అవుతాయి, ఆ టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్.
రీజనరేషన్ ఈజ్ ఎబిలిటీ ఆఫ్ ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ ఆర్గానిజం టు డెవలప్ ఇంటూ న్యూ ఇండివిజువల్స్ ఫ్రమ్ దర్ బాడీ పార్ట్స్. సో ఇది ఉంది ఇక్కడ, ఇది ప్లనేరియా అంటే దీని పేరు. సో ఇక్కడ దీని మెడకాయ తెగిపోయింది, మెడకాయ తెగిపోతే అయినా కూడా మళ్ళీ కొత్త మెడకాయ వస్తుంది. ఇక్కడ 2 కట్స్ చేసిండ్రు, ఒకటి తోక ఒకటి తల. వెరీ వెరీ ఎంత అసలు యూనిక్. జస్ట్ ఇక్కడ తోక మాత్రమే ఉంటుంది, ఈ తోక నుంచి నీకు బాడీ వస్తుంది. ఇక్కడ ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే ఉంది, ఈ మిడిల్ పార్ట్ నుంచి నీకు ఇంకో బాడీ వస్తుంది. ఇక్కడ ఓన్లీ హెడ్ మాత్రమే ఉంది, హెడ్ నుంచి ఇంకో బాడీ వస్తుంది. సో నువ్వు 3 ముక్కలు చేసినావు కాబట్టి మూడు సపరేట్ బాడీస్ వస్తాయి. సో దీన్ని మనం రీజనరేషన్ అంటాం. మనుషులలో కూడా ఎట్లుంటే సూపర్ ఉంటుంది. ఓకే, ఇవి జనరల్గా హైడ్రాస్ ఇట్లాంటివి ఉంటాయి. హైడ్రాస్లో ఒక పార్ట్ పోయింది అనుకో, ఇట్లుంటుంది హైడ్రాల్ ఏ పార్ట్ పోతే ఆ పార్ట్ నుంచి ఇంకొక హైడ్రా పుడుతుంది. సో ఇవన్నీ అసెక్షువల్. ఇక్కడ మనకు ఒక సెక్షువల్ యాక్ట్ అనేది జరుగుతలేదు. ఇక్కడ ఒక ఎగ్ కానీ లేకపోతే స్పర్మ్ కానీ ఇవేం వస్తలేవు. ఓకే, సో నెక్స్ట్ ఇస్ బడ్డింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బడ్డింగ్ కూడా హైడ్రాలో కూడా ఈ బడ్డింగ్ మనం చూడగలుగుతాం. బడ్డింగ్ అంటే ఏం లేదు, సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మొటిమలాగా అవుతుంది, దీన్నే బడ్ అంటారు. ఆ బడ్ నుంచి నీకు ఇంకొక మనిషి పుడతాడు. సో ఎప్పుడైతే ఆ మనిషి సపరేట్గా కాగలుగుతాడో అప్పుడు సపరేట్ అయిపోతాడు ఇట్లా. సో ఫస్ట్ ఇక్కడ నీకు చిన్న బడ్డలాగా మొటిమలాగా ఉంటుంది, ఆ మొటిమ నుంచి సపరేట్ హైడ్రా వస్తుంది. ఆ తర్వాత హైడ్రా ఇప్పుడు బల్లెట్లతో గిడిచిపించుకుంటుంది. సో అట్లా హైడ్రా సపరేట్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే బడ్డింగ్ అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్లు ఏంటి మనకి, రీజనరేషన్ ఒకటి, ఫ్రాగ్మెంటేషన్ ఒకటి, బడ్డింగ్ ఒకటి, అండ్ ఫిజన్ తెలుసు. సో దీస్ 4 ఆర్ అసెక్షువల్ టైప్ ఆఫ్ ప్రాసెసెస్. ఓకే, సో నెక్స్ట్ క్లోనింగ్ కూడా చేస్తారు కావాలంటే. సో అట్లా ఫస్ట్ చేసిన క్లోనింగ్ షీప్ని ట్రై చేసిండ్రు. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ మ్యామల్ టు బి క్లోన్, దాని పేరు డాలీ. అంత అవసరం లేదు ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఇదే ఇట్లా క్లోనింగ్ చేస్తారు. సేమ్ ఉంటాయి క్లోనింగ్ చేస్తే, సిమిలర్ ఉంటాయి. అండ్ ఈ మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల ఏమైనా యూజ్ ఉన్నాయా? మన మనిషికి హ్యూమన్స్కి ఏమైనా మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల యూజ్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఏంటి అంటే కొన్ని ఫ్రెండ్లీ మైక్రో ఆర్గనిజమ్స్ అంటాం మనం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మన మందు వస్తుంది, మందు ఎట్లా వస్తుంది మనకి? ఆల్కహాల్ వచ్చేది మైక్రో ఆర్గనిజమ్స్, ఈస్ట్ వల్ల దీనివల్లనే వస్తుంది మనకి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గనిజమ్స్ ఏంటి అంటే కర్డ్. ఇప్పుడు కర్డ్ ఎట్లా తయారైతే అక్కడ ఖచ్చితంగా మైక్రో ఆర్గనిజం ఉండాలి, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉండాలి, బ్రెడ్ నీకు ఈస్ట్ వర్క్ చేయాలి బ్రెడ్ మీద, కేక్, ఇవన్నీ ఏంటి? ఇప్పుడు నీకు బ్రెడ్ ఈ గాలంతా ఎక్కువ తెలుస్తుంది. ఆ ఈస్ట్ ఏదైతే వదులుతుందో కార్బన్ డైఆక్సైడ్, అది ఏదైతే గాలి వదులుతుందో ఆ గాలే ఆ లోపల ఫిల్ అయిపోతుంది. అందుకే ఆ ఉప్పు, ఇప్పుడు మనం ఎట్లా గాలి వదులుతున్నాం అట్లనే అవి కూడా వదులుతాయి, కానీ దాన్ని మనం బ్రెడ్లో ట్రాప్ చేస్తున్నాం. అందుకే ఆ గాలి మొత్తం అందులో ట్రాప్ అవుతుంది. అండ్ 1 more క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో అయితే లెగ్యుమినస్ రూట్స్ ఉంటాయో, ఈ రూట్స్లో ఉంటే రైజోబియం బ్యాక్టీరియా అనేది దీంట్లో ఉండే నైట్రోజన్ ఫిక్స్ చేసి మార్చేసి మళ్ళీ భూమికి ఇస్తుంది. అండ్ దిస్ సైకిల్ కంటిన్యూస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సైకిల్ అది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడింటూ లాక్టోబాసిల్లస్ అంటే బ్యాక్టీరియా. సో అది కర్డ్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది అంట. అండ్ ఈస్ట్ నీకు మనకి ఇడ్లీస్లో, దోసాస్లో ఇదంతా ఈస్ట్ సెటప్ అదంతా. ఓకే, అండ్ ఇక్కడ రాసింది క్లియర్గా. సో ఈస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో డ్యూరింగ్ రెస్పిరేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బేకింగ్ ఇండస్ట్రీ. సో బేకింగ్కి అది వాళ్ళే వాడతారు. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఈస్ట్ ప్రొడ్యూసింగ్ ఆల్కహాల్లో కూడా మనం చెప్పినాం కదా, ఈస్ట్ వాడతారు ఆల్కహాల్లో. సో ఇట్ గివ్స్ ఆల్కహాల్, వైన్, అసిటిక్ యాసిడ్, ఇవన్నిటికీ మనకి ఈస్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ జనరల్లీ వాట్ ఈస్ ఫర్మెంటేషన్ ఏంటంటే నువ్వు ఎక్కడ షుగర్ పెట్టినా ఈ షుగర్ మీద ఈస్ట్ యాక్ట్ చేసి దీన్ని ఆల్కహాల్ లాగా మారుస్తుంది. సో అదే ఫర్మెంటేషన్. ఇప్పుడు నీకు మందు ఎట్లా వస్తుంది? వై ఓన్లీ నీకు గ్రేప్ నుంచి ఎందుకు వస్తుంది నీకు మందు? వై నాట్ ఫ్రమ్ ఆలుగడ్డ నుంచి ఎందుకు రాదు? ఎందుకంటే ఆలుగడ్డ ఇస్ నాట్ షుగర్. ఓకే, సో దో ఇట్స్ గ్లూకోజ్ బట్ ఇట్స్ నాట్ షుగర్. సో అందుకు మనకి ఈస్ట్ షుగర్ కాంపౌండ్ కాదు. సో ఏదైతే షుగర్ కాంపౌండ్ ఉంటుందో దాని నుంచి మనకి ఫర్మెంటేషన్ అనేది వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఈస్ట్. సో ఇవన్నీ ఇట్లా హెల్ప్ చేస్తాయి అన్నమాట మనకి. అండ్ మెడిసినల్ యూజెస్ తెలుసు మనకి ఇప్పుడు బ్యాక్టీరియా వీటన్నిటికి. ఇప్పుడు పెన్సిలిన్కి ఏం వాడతాం మనం? ఈ యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అగెన్స్ట్గా వాడతాం. ఓకే, సో జనరల్గా ఎట్లా వాడతారో తెలుసు మనకి, వ్యాక్సిన్ ఎట్లా వాడతారు. సో సపోజ్ ఒక డెడ్ బ్యాక్టీరియాని మన బాడీలో వేస్తారు. సరే ఈ బ్యాక్టీరియా వచ్చిందని ఈ బ్యాక్టీరియాకి అగెన్స్ట్గా మనం యాంటీబాడీస్ తయారు చేస్తుంది మన బాడీ. సో ఈ యాంటీబాడీసే వ్యాక్సిన్ లాగా మనం తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వ్యాక్సినేషన్ కెన్ ప్రివెంట్ డిసీజెస్ లైక్ కలరాని వ్యాక్సినేషన్ ఆపుతుందా? వావ్. సో టీబీని ఆపుతుంది. సో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది టీబీలో, సో దే కెన్ వ్యాక్సినేట్. అండ్ స్మాల్ పాక్స్ని ఆపుతుంది. అండ్ హెపటైటిస్ని కూడా వ్యాక్సినేషన్ ద్వారా ఆపుకోవచ్చు. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్ మళ్ళీ
ప్యాథోజన్స్ ఏంటి, అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ యూస్ఫుల్. సో కొన్ని హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. సో ఆ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల డిసీజెస్ రావడం అట్లాంటివి జరుగుతాయి. సో ఆ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజం జనరల్గా, సో విల్ రీడ్ దిస్ ఇన్ డిసీజెస్ చాప్టర్. ఇక్కడ చాలా వరకు ఇప్పుడు ఇక్కడ మన కలరా అడిగిండు, మలేరియా అడిగిండు, టీబీ అడిగిండు. సో మోస్ట్లీ ఎన్సీఆర్టీస్ నుంచి వస్తాయి క్వశ్చన్స్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ సో టీబీ ఎట్లా వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ట్యూబర్క్యులోసిస్. ఓకే, ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ ఇట్లాంటి వాటికి కీప్ ద పేషెంట్ ఇన్ కంప్లీట్ ఐసోలేషన్. ఖచ్చితంగా ఐసోలేషన్ అనేది ఉండాలి. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వైరస్ వల్ల ఏమేమి వస్తాయి? మీజిల్స్ వైరస్ వల్ల వస్తుంది, చికెన్ పాక్స్ వైరస్ వల్ల వస్తుంది, పోలియో కూడా వైరస్ వల్ల వస్తుంది. అండ్ ఇవి ఎయిర్ ద్వారా కానీ ఎనీ ఎయిర్ కాంటాక్ట్, వాటర్ ఎట్లయినా రావచ్చేది. అండ్ హెపటైటిస్ ఏ కూడా వైరస్ వల్ల వస్తుంది. ఓకే, ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్: మీజిల్స్, చికెన్ పాక్స్, పోలియో అండ్ హెపటైటిస్ ఏ. ఇవి 4 వైరస్ వల్ల వస్తాయి. అండ్ బ్యాక్టీరియా, జనరల్గా మనకు బ్యాక్టీరియా అంటే ఏదైతే అపరిశుభ్రంగా ఉంటాయో, మన మీజిల్స్ని కంట్రోల్ చేయలేం టు బీ ఫ్రాంక్, బట్ ఈ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయవచ్చు. సో అపరిశుభ్రంగా ఉండకుండా సరిపోతుంది. సో అపరిశుభ్రం వల్ల మనకు టీబీ వస్తుంది, కలరా వస్తుంది వేస్ట్ వాటర్ వల్ల, అండ్ అపరిశుభ్రత ఉండే వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మలేరియా మనకు తెలుసు ఆల్రెడీ. ప్రోటోజోవా వల్ల మలేరియా వస్తుంది మనకి. ఈ ప్రోటోజోవాకి కొన్ని క్యారింగ్ ఏజెంట్స్ ఉంటాయి, వాటిని వెక్టార్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది. ఇది ఎయిర్ బార్న్, ఇది వాటర్ బార్న్ ఏదంటే పోలియో కూడా ఎయిర్ ఆర్ వాటర్ బార్న్. టైఫాయిడ్ స్పెసిఫికల్లీ వాటర్ బార్న్. సో ఓన్లీ ఇది జనరల్గా వాటర్ ద్వారానే పాస్ అవుతుంది టైఫాయిడ్. అండ్ మలేరియా ఇస్ మస్కిటో. సో దీన్ని మనం వెక్టార్ అంటాం. ఈ డిసీజ్ క్యారింగ్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వెక్టార్ అంటాం. సో అట్లా వాటి వల్ల మలేరియా అట్లాంటి డిసీజెస్ వస్తాయి. అండ్ హ్యూమన్స్లో కూడా కొన్ని డిసీజెస్ వస్తాయి. సో ఇవన్నీ హ్యూమన్స్వే కదా. కమ్యూనికేబుల్ ఎట్లాంటి, సపోజ్ కలరా ఎట్లా వస్తుంది మనకి? బ్యాక్టీరియా వల్ల. కామన్ కోల్డ్ వైరస్ వల్ల, చికెన్ పాక్స్ వైరస్ వల్ల, టీబీ బ్యాక్టీరియా వల్ల ఇట్లా వస్తాయి. అండ్ ఈ ప్యాథోజన్స్ మననే కాకుండా మన యానిమల్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఓకే, సపోజ్ వెక్టార్స్ ఉంటాయి కొన్ని, మనం చెప్పిన ఆల్రెడీ ఇంతకుముందు. ఇప్పుడు మలేరియాకి ఇట్ ఈస్ కాజ్డ్ బై ప్రోటోజోవా, ప్లాస్మోడియం అనే దానివల్ల కాజ్ అవుతుంది. బట్ దీన్ని క్యారింగ్ చేసేది ఏది? అనోఫిలస్ మస్కిటో. అండ్ డెంగ్యూని క్యారీ చేసేది ఏది? ఏడెస్ మస్కిటో. ఓకే, సో వీ షుడ్ టేక్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్. అండ్ ఆంథ్రాక్స్ అనే డిసీజ్ కూడా ఒకప్పుడు ఊపిపోయింది, ఆంథ్రాక్స్. సో ఆంథ్రాక్స్ ఇస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. అండ్ ఇది జనరల్గా క్యాటిల్లో వస్తుంది అండ్ హ్యూమన్స్ కూడా పాస్ అవుతుంది. ఓకే, ఇట్స్ వెరీ వెరీ డెడ్లీ డిసీజ్ ఆంథ్రాక్స్ ఒకప్పుడు. అండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇది జనరల్గా బర్రెలలో ఆవులలో వస్తుంది. అండ్ ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇన్ క్యాటిల్. ఓకే, అండ్ నెక్స్ట్ అసలు విల్ సీ ద రిప్రొడక్షన్ ఆఫ్ దిస్ రిప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, నాకు పెద్ద యానిమల్వి అన్నీ. సో నెక్స్ట్ మనం ఓవిపారస్ అంటే ఏంటి, వివిపారస్ రిప్రొడక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ వివిపారస్ యానిమల్స్, ఫస్ట్ ఓవిపారస్ చూద్దాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ నీకు ఓ అంటే అండ, 0 ఎగ్. సో వివిపారస్ అంటే ఏంటంటే ఎగ్స్ పెడతాయి. వివిపారస్ మనకు రెప్టైల్స్ అంటే ఎగ్స్ గుర్తొస్తాయి. ఇంకేవి పెడతాయి ఎగ్స్? సపోజ్ ఫిష్ ఎగ్స్, మన ఫ్రాగ్ ఎగ్స్ పెడతాయి, కొన్ని బర్డ్స్ పెడతాయి ఎగ్స్. సో ఓవిపారస్ అంటే ఎగ్స్ పెట్టాయి. వివిపారస్ అంటే డైరెక్ట్ బర్త్ని ఇస్తాయి వాటి ఆఫ్స్ప్రింగ్. సపోజ్ ఇప్పుడు మనం డాగ్ తీసుకుంటాం, డైరెక్ట్ పుడతాయి. డాగ్ కుక్కల గుడ్డలో రాదు కదా, కౌ కూడా గుడ్డలలో రాదు, క్యాట్స్ కూడా రావు, మనుషులు మనం కూడా విల్ గివ్ డైరెక్ట్ బర్త్ టు ఆఫ్ స్ప్రింగ్. ఓకే, దిస్ అ కాన్సెప్ట్ కాల్డ్ మెటమార్ఫసిస్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ ఫిష్కి రావడానికి ఇక్కడ టాడ్పోల్ అనేది సపరేట్ ఉంది. సో దానికి ఫిష్కి ఫ్రాక్కి సంబంధం లేదు, అసలు సపరేట్ కంప్లీట్ వేరే జీవి లెక్క ఉంటుంది ఒకనొక స్టేజ్లో. సో దాన్ని మెటమార్ఫసిస్ అంటారు. దాని నుంచి అరే నేను ఇట్లా వాటర్లో బతకలేను అని దానికి అదే సెటప్ ఒక హ్యాబిటాట్ మార్చుకుంటుంది. మార్ఫ్ అంటే ఏంటి? చేంజ్ కావడం, మార్ఫిస్. ఎనీథింగ్ ఫోటోస్ మార్ఫింగ్ అంటారు, అనేది ఫొటోస్ని చేంజ్ చేస్తారు. సో అట్లా. సో ఆ మెటమార్ఫసిస్ మనకు లేదు, అంత హ్యూమన్స్లో అంత ఉంటుంది మనకు మెటమార్ఫసిస్. దాని సింపుల్ ఇవి బేసిక్ టర్మ్స్ అవి ఇక్కడ తాకుతాయి. సో హ్యూమన్స్ ఇన్ జనరల్ దే డూ నాట్ అండర్గో డ్రాస్టిక్ మెటమార్ఫసిస్, వెరీ లిటిల్. అది కూడా మనకి కన్వర్ట్, జస్ట్ మన పార్ట్స్ చిన్నగా ఉన్న పార్ట్స్ పెద్దగా అవుతాయి అంతే తప్ప చేంజ్ అయితే కావు. చిన్నప్పుడు నీకు ఒక చెయ్యి ఉండి పెద్దగా 3 చేతులు అట్లాంటివి అయితే రావు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది స్టార్
స్టార్ ఫిష్ ఇది ఎట్లా ఇస్తుంటే ఇక్కడ దీని దీనికి ఆకలి అయితే కడుపు ఉంటుంది కదా దీని లోపల కడుపుని నోట్లోకి తీసుకొచ్చి డైరెక్ట్ కడుపులో వేసుకుంటుంది. అంటే ఇది నోరు కదా, ఇప్పుడు దీనికి పిజ్జా తినాలని ఉంది. ఈ పిజ్జా తినాలంటే డైరెక్ట్ నోరు దగ్గర కడుపు ఓపెన్ చేస్తుంది. ఆ కడుపు నోటు దాకా వస్తే డైరెక్ట్ పిజ్జాని కడుపులో వేసి మళ్ళీ కడుపుని లోపల పంపిస్తుంది. దట్స్ జస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో నెక్స్ట్ డైజెషన్. అసలు డైజెషన్ ఎట్లా ఉంటుంది? సో ఏదైనా డైజెస్ట్ కావాలంటే ఫస్ట్ ఇదంతా ఒక కాంప్లెక్స్. పిజ్జా అనుకుంటున్నాం సపోజ్ మనం. సో ఫస్ట్ దీన్ని 10 ముక్కలుగా బ్రేక్ చేయాలి. ఆ ఫస్ట్ బ్రేక్ చేసే ప్రాసెస్ మన నోట్లోనే జరిగిపోతుంది. నోట్లో వి బైట్ విడ్ ఆల్ ద స్టఫ్. సగం మన కడుపు చేసే పని సగం మనమే చేసి పంపిస్తాం. ఓకే, సో అట్లా మనకి ఫస్ట్ మనం చేసేది బుక్కల క్యావిటీ అంటారు దాన్ని. నోట్లో బుక్కలు వేస్తావు కదా, దాన్ని బుక్కల క్యావిటీ అంటారు. ఆ తర్వాత ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫేగస్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. మనం అంత వీఆర్ నాట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళు మనల్ని ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉండాలి వీడు పిహెచ్డీ అని కూడా వాడు ఎక్స్పెక్ట్ చేయడు. సో వాళ్ళు అసలు ఈసోఫేగస్ అంటే ఏంటిది? ఈసోఫేగస్ అంటే ఏం లేదు, ఇక మన గొంతు ఏదైతే ఫుడ్ పైప్ ఉంటుందో అదే ఈసోఫేగస్. సో క్వశ్చన్ అవుతుంది, ఈసోఫేగస్ ఏ సిస్టమ్కి సంబంధించింది? ఈజ్ ఇట్ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిందా, లేకపోతే న్యూరాన్స్కి సంబంధించిన, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి? ఇంత సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ బుక్కల క్యావిటీలో అన్నం తీసుకుంటాం. తర్వాత నీకు ఈసోఫేగస్ ద్వారా నీకు స్టమక్లోకి పోతుంది. సో నెక్స్ట్ నీకు పోయేది స్టమక్లోకి. సో థర్డ్ మన పార్ట్ ఏంటంటే స్టమక్. ఆ తర్వాత నీకు స్మాల్ ఇంటెస్టైన్ ఒకటి ఉంటుంది. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్లోనే మొత్తం ఫుడ్ అనేది డైజెషన్ అయిపోతుంది. జస్ట్ ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనేది జస్ట్ నీకు పాటీ రావడానికి అదొక జస్ట్ పైప్ లాగా అంతే. మొత్తం ప్రాసెస్ మొత్తం నీకు ఫైనల్ పార్ట్ విల్ బి డన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లాస్ట్కి. సో బుక్కల్ క్యావిటీ, ఈసోఫేగస్, ఫుడ్ పైప్ అంటారు ఈసోఫేగస్ని. అండ్ స్టమక్ నుంచి మనకి ఇన్నర్ లైనింగ్ ఉంటుంది కదా, ఆ మ్యూకస్, దాని నుంచి మ్యూకస్ వస్తుంది మనకి స్లిప్పరీగా ఉండడానికి. అండ్ హెచ్సిఎల్ వస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అండ్ డైజెస్టివ్ జ్యూసెస్ వస్తాయి. సో ఇవి మనకి ఫుడ్ని కరిగిస్తాయి. ఓకే, సో డయేరియా వస్తే ఓరల్ డిహైడ్రేషన్ తీసుకోవాలంటే మాకు తెలుసులే. ఓకే, నెక్స్ట్ సో మనం స్టమక్ తర్వాత ఏంటి స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. సో ఆ స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఇట్లా కాయిల్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ లాంగ్, 7.5 మీటర్ లాంగ్. జస్ట్ ఇమాజిన్ మనకంటే ఎంత పెద్దదో. అండ్ ఇట్ సిక్రెట్స్ బైల్ జ్యూస్ అంటే ఎల్లో కలర్ ఉంటుంది బైల్ జ్యూస్. అదొక చిన్న గాల్ బ్లాడర్, గాల్ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ వేరు, గాల్ బ్లాడర్లో ఈ బైల్ జ్యూస్ ఉంటుంది. ఈ బైల్ జ్యూస్ జస్ట్ మనకి ఫ్యాట్ డైజెషన్కి యూజ్ చేస్తారు బైల్ జ్యూస్ని. ఓకే, అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కూడా ఉంటుంది. అండ్ ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ జనరల్లీ ఈ ఫ్యాట్స్ మీద, దాని మీద కార్బోహైడ్రేట్స్ మీద, దాని మీద అవుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫైనల్ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? ఫైనల్ డైజెషన్ మనకి స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. సో ఆ స్మాల్ డైజెషన్ అయిన తర్వాత ఏదైతే మనకి ఆ ఫుడ్ ద్వారా న్యూట్రియంట్స్ వస్తున్నాయో ఆ న్యూట్రియంట్స్ని బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ మనం అసిమిలేషన్ అంటాం. ఓకే, సో ఇట్లా మనకి బాడీ అనేది అబ్జర్వ్ అయ్యి వేస్ట్ ఏదైతే ఉందో అది పాటి రూపం ద్వారా బయటికి పోతుంది. ఫస్ట్ లార్జ్ ఇంటెస్టైన్కి పోతుంది. లార్జ్ ఇంటెస్టైన్ చిన్నది కంపారిటివ్లీ, బట్ ఇట్ ఈస్ వైడర్ దెన్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, అంటే ఏదైతే ఇంకా దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేయడం, సాల్ట్స్ని అబ్జర్వ్ చేయడం బాడీలోకి. సో అట్లా. సో నెక్స్ట్ రెస్పిరేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో రెస్పిరేషన్లో ఏమవుతుంది మనకి? సో సపోజ్ లెటర్ కన్సిడర్ ఈస్ట్ తీసుకుందాం. ఇప్పటిదాకా మాట్లాడడం బ్రెడ్లో. సో నువ్వు ఇది బ్రెడ్ బేక్ చేయడానికి రెడీ ఉంది. సో లోపలంతా ఈస్ట్ ఉంది. ఈ ఈస్ట్ ఏం చేస్తుంది? రెస్పిరేషన్ చేస్తుంది. అంటే ఊపిరి తీసుకుంటే గాలింత ట్రాప్ అయ్యి ఈ బ్రెడ్ అనేది ఇట్లా పొంగుతుంది. సో ఈస్ట్ ఆర్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం, దే రెస్పైర్ అనారోబికల్లీ. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అనారోబికల్. వాటికి ఆక్సిజన్ అవసరం లేదు ఈస్ట్కి. సో ఆక్సిజన్ అవసరం ఉండేదాన్ని మనం అరోబిక్ అంటాం, ఆక్సిజన్ అవసరం లేకుంటే అనారోబిక్ అంటాం. అండ్ ఈ అనారోబిక్ వాటిలో జనరల్గా ఆక్సిజన్ ఉన్న వాటిలో విల్ ప్రొడ్యూస్ మోస్ట్లీ కార్బన్ డైఆక్సైడ్, బట్ అనారోబిక్ వాటిలో విల్ ప్రొడ్యూస్ ఆల్కహాల్, వైన్, బీర్. సో ఇవన్నీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ రెస్పిరేషన్ అనేది అవుతుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ అంటే ఏం లేదు, మనం గాలి తీసుకుంటున్నామంటే ఇట్స్ నథింగ్ బట్ వీఆర్ క్రియేటింగ్ ఎనర్జీ. సో ఇఫ్ దెర్ ఇస్ నో రెస్పిరేషన్ దెన్ మనకి ఎనర్జీ అనేది రాదు. ఈ ఎనర్జీ మనకి ఎట్లా డిరైవ్ చేస్తున్నాం? ఫ్రమ్ ఫుడ్ నుంచి డిరైవ్ చేస్తాం. ఓకే, అండ్ ఈ ఎనర్జీ మనకి ఎప్పుడు వస్తుంది రిలీజ్? వెన్ ఇట్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. అండ్ వీ బ్రీత్ ఆక్సిజన్ తెలిసిందే మనకి. అండ్ దిస్ ఆక్సిజన్ ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద ఫుడ్ ఇన్ సెల్స్. సో ఆక్సిజన్ ఎందుకు అసలు మనం అంతా ఒక కాన్షియస్గా ఓకే ఆక్సిజన్ ఫుడ్ బ్రేక్ చేయడానికి ఆక్సిజన్ కావాలంటే కాన్షియస్గా ఆలోచించాం మనం. బట్ దట్ ఈస్ ద కేస్. దర్ ఆర్ 2-3 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. సెల్యులర్ రెస్పిరేషన్ అంటే సెల్స్ తీసుకుంటే ఏదైతే మన బాడీలో చిన్న సెల్స్ ఉంటాయో అవి తీసుకుంటాయి. ఎరోబిక్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం, యూజింగ్ ఆక్సిజన్ ప్రజెన్స్లో ఎరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. జనరల్గా
ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ ఇవి 3 వస్తాయి. అనారోబిక్ జరిగితే జనరల్గా ఆల్కహాల్ వస్తుంది. సో అనారోబిక్ అంటే ఏంటి? ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఆల్కహాల్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అండ్ ఎనర్జీ వస్తుంది. సో అక్కడ వాటర్ వస్తాయి ఏరోబిక్లో, ఇక్కడ మనకి ఆల్కహాల్ వస్తుంది. ఓకే, అనారోబిక్లో. అండ్ జనరల్గా అనారోబిక్లో ఏదంటే మనం ఆల్రెడీ మాట్లాడడం ఈస్ట్ అని. ఓకే, అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పిన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మనం అనారోబిక్ మన హ్యూమన్ బాడీలో అనారోబిక్ ఏదైనా పాటిస్తుందా అంటే అది మజిల్ సెల్స్. బాడీలో ఏవైతే మజిల్స్ ఉంటాయో అవి కూడా వాటి చవి ఊపిరి తీసుకుంటాయి, అవి కానీ అవి అనారోబిక్ ఊపిరి తీసుకుంటాయి. సో అంటే ఆక్సిజన్ వాడవు. సో దానివల్ల ఇక్కడ వీటికి లాక్టిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. సో ఆ లాక్టిక్ యాసిడ్ వల్ల మనకి క్రాంప్స్, గేమ్స్ ఇవన్నీ దానివల్లనే, ఆ లాక్టిక్ యాసిడ్ వల్లనే మనకి క్రాంప్స్ అనేవి వస్తాయి. ఓకే, మళ్ళీ అక్కడ వేడి పెడితే మనకి పోతుంది. సో నెక్స్ట్ మనకు బ్రీతింగ్ ఎట్లా తీసుకుంటాం తెలుసు, ఇట్లా తీసుకుంటాం. ఇక్కడ లంగ్స్ ఉంటాయి, అది ఉబ్బుతుంది, ఇన్హేల్, ఎక్సేల్ అంతా తెలిసిందే. సో మనకు కాకుండా డిఫరెంట్ యానిమల్స్ ఎట్లా తీసుకుంటాయి. సో సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ కాక్రోచెస్కి లోపల ఫస్ట్ ఒక ట్యూబ్ ఉంటుంది గాలి పోవడానికి, అండ్ బయట నీకు స్పిరకిల్స్ అనుకుని ఉంటాయి. సో ఈ స్పిరకిల్స్ నుంచి గాలి తీసుకొని ఈ ట్యూబ్ ద్వారా కావాల్సిన పార్ట్కి పంపిస్తుంది. ఓకే, అండ్ ఈ ట్యూబ్ని ఏమంటారు? ట్రకే అంటారంట. ట్రాకే అంటే కాక్రోచ్ స్పిరకిల్స్ అంటారు. అండ్ మనకి ఎర్త్వార్మ్స్ తెలిసిందే. ఎర్త్వార్మ్స్ స్కిన్ ద్వారా తీసుకుంటారు వాళ్ళ బాడీ, బట్ స్కిన్ ద్వారా అది గాలి అనేది, ఆ రెస్పిరేషన్ అనేది చేస్తుంది. అండ్ మనకి లంగ్స్ దీని గురించి తెలుసు. ఇవి గిల్స్. ఈ గిల్స్ ఎందుకు? ఇవి ఈదరానికి కాదు, అవి జనరల్గా దీనికి కాదు, ఆక్సిజన్ తీసుకోవడం, రెస్పిరేషన్ కాదు. ఓకే, సో నెక్స్ట్ వైల్ ఫ్రాగ్స్ హ్యావ్ లంగ్స్ ఫర్ రెస్పిరేషన్. సో ఎందుకంటే ఫ్రాగ్స్ ఎప్పుడు వాటర్లో ఉండేవి కదా, సో బయట కూడా ఉండదు కాబట్టి ఫ్రాగ్స్కి లంగ్స్ ఉంటాయి. బట్ జనరల్గా అవి కూడా స్కిన్ ద్వారా తీసుకుంటాయి రెస్పిరేషన్. ఓకే, సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్క్యులేటరీ సిస్టమ్. సో జనరల్ ఇప్పుడు మనం మొత్తం హ్యూమన్ ఆటోనమీ గురించి మొత్తం ఫినిష్ చేస్తున్నాం. అది రెస్పిరేషన్, సర్క్యులేషన్, అది ఇది ఎక్సెట్రా. సో బ్లడ్ ఎట్లా సర్క్యులేట్ అవుతుంది బాడీలో, సో ఆన్. సో సర్క్యులేట్ అంటే నథింగ్ బట్ ఇది మన హార్ట్ నుంచి ఇటు ఆర్టరీస్ అని కిందికి వస్తాయి. వీన్స్ అనేవి ఎప్పుడు హార్ట్కి పోతాయి. అండ్ ఈ ఆర్టరీస్ చూడండి ఎంత దొడ్డు ఉందో. ఆర్టరీస్ అనేవి చాలా థిక్ ఉంటాయి అండ్ వీన్స్ అనేవి చాలా థిన్ ఉంటాయి. అండ్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఫ్రమ్ ద హార్ట్ నుంచి వస్తుంది. సో ఆర్టరీ అంటే హార్ట్ నుంచి, అండ్ వీన్స్ అంటే టువర్డ్స్ ఆర్టరీ అన్న గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. హార్ట్ నుంచి సో దొడ్డు ఉంటుంది. ఇది వేరే ఆర్గనిజమ్స్కి వస్తుంది మనకి. అండ్ వీన్స్ ఏమో హార్ట్కి సప్లై చేస్తుంది. సో దాని గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ అసలు బ్లడ్ అంటే ఏంటిది? సో బ్లడ్లో ప్లాజ్మా అని ఉంటుంది. సో ప్లాజ్మా అంటే ఏంటిది? ఇదంతా ఒక నది. ఈ ప్లాజ్మా అనే నదిలో మనకి బ్లడ్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. సపోజ్ ఆర్బీసీ లాంటివి, డబ్ల్యూబీసీ, ఇవన్నీ ఈ ప్లాజ్మా అనే నదిలో ప్రవహిస్తుంటాయి. సో ప్లాజ్మా ఇస్ నథింగ్ బట్ ద ఫ్లూయిడ్ వేర్ దీస్ సెల్స్ ఆర్ సస్పెండెడ్. ఏ సెల్స్? రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే రెడ్ బ్లడ్ సెల్స్ కంటైన్స్ హెమోగ్లోబిన్ అనేది ఒకటి కంటైన్ చేస్తుంది. సో దీనివల్ల దానికి రెడ్ కలర్ ఉంటుంది. హేమో అంటే సంథింగ్ రిలేట్ టు ఐరన్ అంటే రెడ్ కలర్. సో విచ్ బైండ్స్. ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ హెమోగ్లోబిన్. సో ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో ఆక్సిజన్ని ట్రాప్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ మనకి ఏదైతే బాడీ పార్ట్స్ కావాలో దానికి తీసుకుపోతుంది. అందుకే హెమోగ్లోబిన్ ఎక్కువ ఉండాలని చూస్తారు. నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్ మనకు తెలిసిందే. సో ఇట్ డిఫెండ్ అగేన్స్ట్ ఏదైతే మనకి జెమ్స్ అయినా ఏమైనా వస్తే, అంటే అవుట్ సైడ్ ఆర్గనిజమ్స్, మైక్రో ఆర్గనిజమ్స్ వస్తే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి డిఫెండ్ చేస్తాయి. సో ప్లేట్లెట్స్ తగ్గినాయి అంటాం. ప్లేట్లెట్స్ వల్ల లాభం ఏంటిది? సో దే ప్లే వెరీ కీ రోల్ ఇన్ క్లాటింగ్. బ్లడ్ క్లాటింగ్లో ఎక్కువ మేజర్ రోల్ చేస్తాయి అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ కాకుండా చూస్తాయి. అండ్ మనకు ఆర్టరీస్ అంటే తెలుసు, వీన్స్ అంటే తెలుసు. ఆర్టరీస్ అంటే ఇప్పుడు చదివాను. ఆర్టరీస్ అంటే హార్ట్ నుంచి నీకు మంచి బ్లడ్ని బాడీ పార్ట్స్కి అందిస్తాయి. అండ్ వీన్స్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ని నీకు హార్ట్కి అందిస్తాయి. సో ఆర్టరీస్ అంటే ఏంటిది? అంటే క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని హార్ట్ నుంచి బాడీకి అందిస్తాయి. అండ్ దే హ్యావ్ థిక్ ఎలాస్టిక్ వాల్స్ డ్యూ టు హై ప్రెషర్. సో హై ప్రెషర్ వల్ల వాటికి థిక్ వాల్స్ ఉంటాయి. అండ్ హార్ట్ నుంచి అండ్ నెక్స్ట్ వీన్స్. సో ఈ వీన్స్ ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని హార్ట్కి పంపిస్తుంది. హార్ట్ రిఫైన్ చేసి మనకి మళ్ళీ ఇస్తుంది. సో క్యాపిల్లరీస్ అంటే ఏంటివి? ఇవి క్యాపిల్లరీస్. సో ఇక్కడ నీకు ఏంటిది? ఇక్కడ నీకు హార్ట్ నుంచి వచ్చే ఆర్టరీస్ అండ్ వీన్స్ ఇవి రెండు కలిపేదాన్ని క్యాపిల్లరీస్ ట్యూబ్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ జనరల్గా మన హార్ట్కి 4 ఛాంబర్స్ ఉంటాయి. ఓకే, ఈ 4 ఛాంబర్స్ ఏంటి కదా మిక్సింగ్ అవ్వద్దని. ఎందుకంటే ఇప్పుడు మనం వీఆర్ డీలింగ్ విత్ 2 థింగ్స్. ఒకటి
అన్ప్యూరిఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, అండ్ ఇంకోటి హార్ట్ నుంచి ప్యూరిఫై అయిన ఆక్సిజన్ ఒకటి. సో ఇవి రెండు మిక్స్ కావద్దంటే సపరేట్ 4 ఛాంబర్స్ ఉంటాయి. అందులో 2 వెంట్రికల్స్ ఉంటాయి అండ్ 2 ఆర్టరీస్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సిర్కోరియన్ రిథమ్ అని ఉంటుంది మనకి, ఆల్రెడీ అడిగింది, సో వీ నాట్ కవరింగ్ దట్. అండ్ నెక్స్ట్ పల్స్ రేట్ అంటారు. పల్స్ రేట్ అంటే ఏం లేదు, హార్ట్ రేట్ అంతే. సో మనం ఎప్పుడైతే ఇట్లా పట్టుకుంటామో, సో మనం ఈ హార్ట్ కొట్టుకున్న ప్రతిసారి ఒక పల్స్ క్రియేట్ చేస్తుంది ఆర్టరీస్లో. సో అట్లా మనం పల్స్ కొట్టుకొని పిలిచి ఎంత హార్ట్ బీట్ కొడుతుందని. అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టంలో మేజర్ పాత్ర పోషించేది ఏది? కిడ్నీస్. ఓకే, సో ఈ వేస్ట్ మొత్తం ఫిల్టర్ చేసే కిడ్నీసే. సో ఇక్కడ ఒక ట్యూబ్ ఉంటుంది, బౌమాన్స్ క్యాప్సూల్ అని. సో ఇది ఇక్కడ దిస్ ఇస్ బౌమాన్స్ క్యాప్సూల్. ఇవన్నీ నెఫ్రాన్ అంటే నథింగ్ బట్ ఫిల్టరేషన్ యూనిట్. ఎప్పుడైతే మనకి సపోజ్ వాటర్ ఫిల్టరేషన్ యూనిట్ ఉంటుందో అట్లా మన బాడీలో నెఫ్రాన్ అనేది ఒక ఫిల్టరేషన్ యూనిట్. సో దో ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ లాగా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా చదవాలి నెఫ్రాన్ అనేది. సో ఈ నెఫ్రాన్ దగ్గర బౌమాన్స్ క్యాప్సూల్ అని ఉంటుంది. సో నెఫ్రాన్ అనేది ఫిల్టరేషన్ యూనిట్. సో ఈ బౌమాన్స్ అనేది చెత్తనంతా కలెక్ట్ చేసుకుంటుంది ఒక బొచ్చలాగా. ఇక్కడ ఉంది కదా బొచ్చ, ఆ బొచ్చలా కలెక్ట్ చేసుకొని మనకి ఫిల్టర్ చేసిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ జనరల్గా మనకి యూరిన్ మళ్ళీ రీఅబ్జర్వ్ చేస్తుంది. సపోజ్ నీ బాడీలో సరైన వాటర్ కంటెంట్ లేకుంటే ఉన్నా కూడా చేస్తుంది, బట్ ఇట్ డిపెండ్స్. నీ బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే ఎక్కువ చేస్తుంది. మన బాడీని మళ్ళీ యూరిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, యూరిన్ని మన బాడీ. ఓకే, సో కిడ్నీస్ ఖరాబ్ అవడం, డయాలిసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బ్లడ్ ఏదైతే ప్యూరిఫికేషన్ చేస్తుందో, ఫిల్టర్ చేస్తుందో, ఆ ప్యూరిఫికేషన్ చేసే శక్తి కోల్పోతుంది కిడ్నీస్. సో అట్లాంటప్పుడు బ్లడ్ ఈస్ ఫిల్టర్డ్ పీరియాడికల్లీ ఆర్టిఫిషియల్ కిడ్నీ ద్వారా చేస్తారు. సో దాన్ని డయాలిసిస్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ యురేటర్స్. సో యురేటర్స్ అంటే ఏంటంటే దిస్ ఛానల్ యూరిన్ని తీసుకుపోతాయి టువర్డ్స్ ద ప్రైవేట్ ఆర్గన్స్. ఓకే, ఆర్ దే విల్ స్టోర్ ఇన్ ద బ్లాడర్. అదే బ్లాడర్ బరువు అయిందంటారు అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ద వాటర్ ట్యాంక్ లాగా. ఓకే, సో మనం జనరల్గా మన ఎక్స్క్రీటాలో ఉండేది యూరియా. అదే యానిమల్స్లో, అక్వాటిక్ యానిమల్స్లో వాటి వీటిలో ఉండేది అమోనియా. సో మనం యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాం. ఓ షిట్ మ్యాన్. సో ఈ యురెత్రా అంటే ఏంటిది? నథింగ్ బట్ ఇట్స్ ఫైనల్ అవుట్లెట్. ఇది ఫైనల్ ఓపెనింగ్ ఆఫ్ ద టాయిలెట్ రావడానికి కానీ ఏదైనా ఫైనల్ దాన్ని యురెత్రా అంటాం. ఓకే, అది ఎగ్జాంపుల్ అడిగారు. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటిది? సో సెక్షువల్ రీప్రొడక్షన్లో ఖచ్చితంగా నీకు ఇద్దరు పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మెనీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ స్పెషల్ సెల్ ఇన్ సర్టన్ ఆర్గన్స్ విత్ హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అండ్ డిఎన్ఏ కంపేర్ టు నాన్ రిప్రొడక్టివ్ సెల్స్. సో అచీవ్డ్ త్రూ సెల్ డివిజన్, మియోసిస్ అంటే తెలుసు మనకి, సెల్ డివిజన్ని మియోసిస్ అంటారు. సో వెన్ జర్మ్ సెల్స్ అంటే ఏంటంటే ఫీమేల్దేమో ఎగ్, మేల్దేమో స్పర్మ్. సో వీటిని జర్మ్ సెల్స్ అంటారు. సో ఇవి రెండు ఎప్పుడైతే కంబైన్ అవుతాయో, సో అప్పుడు మనకి క్రోమోజోమ్స్, డిఎన్ఏ ఇవన్నీ కంబైన్ అయ్యి కొత్త జనరేషన్ అనేది వస్తుంది. ఓకే, సో రిప్రొడక్షన్ ఏముంటుంది అంత ఇంపార్టెంట్ కదా, ఓన్లీ ఏవైతే వెరీ బేసిక్ ఉంటాయో అది మొత్తం తెలియదు. సో ఐవీఎఫ్ రీసెంట్గా న్యూస్ ఉంది. ఐవీఎఫ్ అంటే ఏం లేదు. సో నీకు ఇది ఎగ్. సో ఈ ఎగ్కి జనరల్గా ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఏది నీకు మన స్పర్మ్ పోవడానికి. ఈ స్పర్మ్ పోకుండా ఇక్కడ నీకు ఒక ఓవిడక్ట్ అడ్డు ఉంటుంది కొన్ని వాటికి. ఈ అడ్డు ఉంటే ఈ స్పర్మ్ దీన్ని చేరలేదు. సో అట్లాంటప్పుడు ఐవీఎఫ్లో ఏం చేస్తారంటే బయట ఈ ఎగ్ని ఈ స్పర్మ్ని బయట తీసుకొచ్చి ఇక్కడ ఒక హోల్ చేస్తారు నీడిల్ ద్వారా. హోల్ చేసి స్పర్మ్ని తీసుకొని లోపల పెడతారు. లోపల పెట్టి మళ్ళీ తల్లి బాటిల్ వేస్తే అప్పుడు మనకి బేబీ అనేది వస్తుంది. ఓకే, అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మనకు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రొడ్యూస్ అయ్యేది ఏంటిది? స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, త్రూ టెస్టోస్టెరాన్ దీన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఫీమేల్కి సంబంధించిన మెన్స్ట్రుయేషన్ కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. సో మనకి ఎగ్స్ అయితే తయారైందంటే ఓవరీస్ అని ఉంటాయి. సో ఓవరీస్ ఆర్ ద ప్రైమరీ ఆర్గన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. సో ఎగ్స్ నీకు కావాలంటే ఈ ఓవరీస్ అనేవి ఎగ్స్ తయారు చేస్తాయి. ఓకే, అండ్ ఇంకో ఫెలోపియన్ ట్యూబ్ అని ఉంటుంది. సో ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా నీకు ఆ ఎగ్స్ని ఈ యుటెరస్ అంటే ఈ పార్ట్. సో ఈ పార్ట్కి నీకు ఆ ఎగ్ని పంపిస్తుంది. ఓకే, సో ఎగ్ని పంపించినప్పుడు ఏం చేస్తుంది? ఇది జనరల్గా ఇక్కడ కొంచెం స్పర్మ్ రావాలి. స్పర్మ్ వచ్చి ఈ ఎగ్ని కనెక్ట్ అయినప్పుడు నీకు దీన్ని జైగోట్ అంటారు. సపోజ్ వాట్ ఇఫ్ ఇది కాలేదు, ఈ ప్రాసెస్ కాలేదు, స్పర్మ్ రాలేదు అనుకుంటాం. సో అట్లా రానందుకు ఇది ఇక్కడ ఒక లైనింగ్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ లైనింగ్ క్రియేట్ చేసుకొని
నీకు ఎందుకు ఇక్కడ నీకు ఎగ్ ఉంది కాబట్టి దీనికి ఒక ప్రొటెక్షన్ లాగా క్రియేట్ చేసుకుంటాయి. సో నీకు ఇక్కడ ఎగ్ జైగోటే ఫామ్ చేయలేదు అంటే ఇక్కడ నీకు రిప్రొడక్షన్ కానప్పుడు ఏం చేస్తుంది, ఇంకా అరే ఈ ప్రొటెక్షన్ లేయర్ ఎందుకని ఈ ప్రొటెక్షన్ లేయర్ని దాని చదివి చీల్చుకుంటుంది. అందుకే మెన్స్ట్రుయేషన్ ఇస్ నాట్ అబౌట్ బ్లడ్. ఇక్కడ ఈ థిన్ లేయర్ని చీల్చుకున్నప్పుడు దాని ద్వారా బ్లడ్ వస్తుంది చీల్చుకోవడం ద్వారా, బట్ వీ డోంట్ సెక్రేట్ బ్లడ్. ఓకే, నెక్స్ట్ యుటేరస్. సేమ్ మళ్ళీ యుటేరస్ అంటే ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది అది స్ట్రక్చర్. సో దీంట్లోకి జనరల్గా ఫెర్టిలైజ్డ్ ఎగ్ కానీ ఎంబ్రియో కానీ ఇంప్లాంట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఒక లైనింగ్ ఎవ్రీ మంత్ చెప్పిన కదా అవుతుంది. సో అది. సో నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పిన. సో జైగోట్ ద స్పర్మ్స్ మే ఎన్కౌంటర్ ఎగ్ ఆర్ మే నాట్ ఎన్కౌంటర్ ఎగ్. సో అవి రెండు ఫర్టిలైజ్ అయినప్పుడు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ జైగోట్ అనేది ఫామ్ అయ్యి ఇట్ స్టార్ట్స్ ఒక ఎంబ్రియో తయారవుతుంది దాని నుంచి. ఓకే, సో దీనికి అన్ని కనెక్షన్స్ ఉంటాయి, అదని ప్లాసెంటా అని ఇదని. సో అంత పిహెచ్డీలో అవసరం జస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే. ఓకే, సో దెన్ ద ఎంబ్రియో ఇవాల్వ్స్ ఇంటూ ఏ ఫీటస్. నెక్స్ట్ ఫీటస్ లాగా తయారవుతుంది. ఇది కదా. సో ఇక్కడ నుంచి నీకు మనిషి అనేది తయారవుతాడు. అందుకే బొడ్డు పేగు అంటారు కదా, అందుకే. ఓకే, సో మదర్ నుంచి ఏదైనా ఫుడ్ అయినా బిడ్ అయినా అన్నీ ప్లసెంటా ద్వారా పాపకి పోతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లసెంటా ద్వారా పాపకి ఫుడ్, సపోజ్ ఇది బొడ్డు అనుకుందాం. సో ఇదంతా బొడ్డు వైరు, ఇక్కడ పాప ఉంటాడు, ఆ పాప కూడా దీంట్లో తింటాడు ఫుడ్, దాన్ని ప్లసెంటా అంటారు. ఓకే, సో ప్లసెంటా ఇట్స్ ఎ స్పెషల్ టిష్యూ embedded in the uterine wall. It facilitates the transfer of glucose, oxygen and waste from the mother to embryo. Okay, నెక్స్ట్ ఈ ఫెర్టిలైజేషన్ బాడీ లోపల జరగచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ కూడా జరగచ్చు. ఇప్పుడు జనరల్గా మనం ఫిష్, స్టార్ ఫిష్ ఇట్లాంటివి తీసుకుంటే ఫస్ట్ అమ్మాయి ఎగ్ తయారు చేస్తుంది. ఆ ఎగ్ తయారు చేసి పక్కన పెడితే తర్వాత మేల్ వచ్చి ఇందులోకి స్పర్మ్ పంపిస్తుంది. సో అది ఎక్స్టర్నల్. అండ్ ఇంటర్నల్ అంటే మనుషులలో ఏది జరుగుతుంది దాన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. ఓకే, సో వాట్ ఇఫ్ the egg is not fertilized per every month? So that is nothing but cycle of menstruation. ప్రతిసారి బయటికి పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షువల్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్ఐవి, ఎయిడ్స్, సిఫిలిస్, గొనోరియా అట్లాంటి వ్యాధులు వస్తాయి ఒకళ్ళు పాటించుకుంటే. ఓకే, సో దాట్స్ ఇట్ అబౌట్ ద హ్యూమన్ ఆర్ యానిమల్ సంబంధించిన డిఫరెంట్ థింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇందు గురించి.